ఆనలు దంచుడే దంచుతుంటే వరద నూక్కొస్తుందనుకో ఎమ్మటే డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళకు ఫోన్ కొడతారు. ఇంటికి నిప్పంటుకుంటే ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేస్తారు. గట్లనే ఏదన్నా యాక్సిడెంట్ అయితే 108 కు ఫోన్ కొడతారు. ఇంకేదన్నా ఆపతొస్తే ఎవరికి ఫోన్ చేయాలనో తెలియకుంటే డైల్ 100 కు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు ఉరుకొస్తారు. ఈడికి మంచినే ఉన్నది. మరి వాళ్ళు వచ్చేదాకా ఎవరు అరుచుకోవాలి? ఏం రంది వడకుర్రి మేమొస్తామంటురు గిల్లు. ఇంతకాళ్ళు ఎవరు ఏం చేస్తురు, అసలు ఏం నడుస్తుంది అరుచుకుందాం పాన్రి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయితలేరు. ఆపతొస్తే ఎట్లా ఆదుకోవాలనో తెలుసుకుంటుండ్రు. ఆపతిలా ఆదుకుంటానికి రెడీ అవుతున్న ఆపద మిత్రులు వీళ్ళంతా. వరదలు వచ్చినప్పుడు ఏం చేయాలి, టక్కర్లైనప్పుడు ఏం చేస్తే ఫాయిదా ఉంటది, అగ్గంటుకుంటే ఏమేం చేయొచ్చు, ఎవరన్నా గుండెపోటు వచ్చి పడిపోతే ఎట్లా బతికియాలి, ఇట్లా సగులం నేర్పిస్తున్నారు. అగో బొమ్మలను పెట్టి ఒక్కొక్కళ్ళని పిలిచి సిపిఆర్ ఎట్లా చేయాలనో ఎరక చెప్తున్నారు. ఎవరైనా అన్కాన్షియస్ అయితే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అని చాలా ఉపయోగపడుతుంది. జిల్లాకు 300 మంది చొప్పున దేశమంతటా 1,00,000 మంది ఆపద మిత్ర వాలంటీర్లను తయారు చేయాలనేది సెంటర్ వాళ్ళ ఆపోచన. వీళ్ళు ఏదైనా ఎటువంటి విపత్కర పరిణామాలైనా ఎదుర్కొనే విధంగా ఇది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు టేకప్ చేస్తున్నారు. అసలే ఆనాకాలం ఊర్ల మీదకి వరద నూక్కొచ్చి ఇండ్లు మునుగుతుంటాయి. మనం చూస్తుండగానే అంత ఆగమాగం అవుతుంటది. ఆసరా కావాలనిపిస్తది. కానీ ఏం చేయాలి, ఎట్లా చేయాలనో తెలియక మనకేమన్నా అయితే ఎట్లా అని బుగులు పడి ఎవ్వరు ముంగట్కి రారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చే లోపట ప్రాణ నష్టం కాకుండా పబ్లిక్ ను ఎట్లా కాపాడాలి, అగ్గంటుకుంటే ఫైర్ ఇంజన్ వచ్చే లోపట ఏమేం చేయాలనేది ఎరక చెప్తున్నారు. అట్లనే టక్కర్లు అయినప్పుడు సుతా అంతే. రోడ్ మీద యాక్సిడెంట్ చూసినప్పుడు ఏదైనా ఒకటి చేయాలనిపిస్తే కానీ మాకు ఏం చేయాలో సరిగ్గా తెలీదు. సో ఏదన్నా నేర్చుకుంటే చేయొచ్చు కదా, చిన్న హెల్ప్ అయినా అని. 18 నుంచి 40 ఏళ్ల వయసు ఉన్నోళ్లకు 12 రోజులు ట్రైనింగ్ ఇస్తుర్రు. హన్మకొండ పరకాలాల ట్రైనింగ్ ల రోజుకు 300 ఇచ్చి భోజనం వసతి అరుచుకుంటుర్రు. డిజాస్టర్ మేనేజ్మెంట్ బేసిక్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ తో పాటు సైకాలజీ క్లాసులు సుతా నడుస్తున్నాయి. ట్రైనింగ్ అయిపోయినాక ఇలా ఫోన్ నెంబర్లు వివరాలన్నీ ఫైర్, డిజాస్టర్ ఇట్లా ఎమర్జెన్సీ సర్వీస్లకి ఇస్తారట. ఇక అప్పుడు ఆఫీసర్లు, రెస్క్యూ టీమ్, ఇటు వాలంటీర్లకు లంకే ఉంటదన్నట్టు. ఆపత వచ్చినప్పుడు వాలంటీర్లు వచ్చి అరుచుకుంటారన్నట్టు. మంచి ఆలోచనే. జప్పునే కడమ జిల్లాలలో సుతా ట్రైనింగ్లు నడుస్తాయట. పబ్లిక్ ను కాపాడాలి, సేవ చేయాలని కాయిషున్నోళ్ళు దరఖాస్తు పెట్టుకోండి మరి.